చీకటిని నైజమునెదిరించిన వాడా బ్రహ్మదేవుడు బాబుజయ వస్తాడు రాడు బ్రహ్మదేవుడు బాబుజయ వస్తాడు రాడు బహుజన బాంధవు నీవయ్యా ఓ బాబా సాహెబ్ బ్రతుకులు మార్చేసిన అంబేద్కర్ జాగో రే జాగో అంబేద్కర్ జగజ్జననేత అంబేద్కర్ భవితకు మార్గం అంబేద్కర్ బడుగులకు ప్రాణం అంబేద్కర్ టీచర్ అంబేద్కర్ మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్ మా దారికి తరిమేసి వెలుగైనాడు జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అన్న వాళ్ళకి భాస్కర్ అన్న వాళ్ళకి ఈ సమయాన్ని అప్పచెప్తాం. సో పెద్దలు ప్రెసిడెంట్స్ అండ్ కోఆర్డినేటర్స్ యూత్ ప్రెసిడెంట్స్ దయచేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గార్లాండింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మార్చలేదు మన బ్రతుకును భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లె ప్రియమైన అంబేద్కర్లారా, ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చైతన్య రథాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం పనిచేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున జై భీములు తెలియజేసుకునే మిత్రులారా, ఎంతో కష్టించి అందుకో బాబా అంబేద్కర్ అంబరాల ఉన్నట్టి సుక్కల కురవంగో అంబేద్కర్ అంబరాల ఉన్నట్టి సుక్కల కురవంగో ముందుగా నిన్ను తలచి పాటలు పాడేము చీకటి మా బతుకుల్లో సూర్యుడు పడవంగో అందుకో దండాలు బాబా అంబేద్కర్ నీ తల్లి భీమబాయి తండ్రి రామోజీ ఊరు అంబవాడ జిల్లా రత్నగిరి ఏప్రిల్ 14 పుట్టిన రోజంటూ ఈ దళిత జాతి పీడితులకు పండగ రోజంటూ అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కల పరువంగో ముందుగా నిందలచి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పడవ ఆ వీధులైటు కిందనే విజ్ఞానము నేర్చిన వీధులైటు కిందనే విజ్ఞానము నేర్చిన వీధులైటు కిందనే విజ్ఞానము నేర్చిన అంటానో ఈ మూడే మన దగ్గర లేవు. మన దగ్గర విద్య లేదు సరిగ్గా, రెండవది వైద్యం చేసుకోవడానికి సరైన నిధులు లేవు. ముఖ్యంగా
ఆరోగ్యం లేదు. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని మారుమూల ప్రాంతాలకు తీసుకుని వెళ్ళగలిగాము, కానీ అంబేద్కర్ ఆశించిన ఆశయాలను మాత్రం మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఇది చాలా విచారకరం, ఇది చాలా బాధాకరము. అంబేద్కర్ పేరు చెప్పి కొంతమంది సిగ్గుపడతారు చెప్పుకోవడానికి. అంబేద్కర్ పేరు మరి చెప్పుకోవడానికి చాలా వెనుకంజ వేస్తూ ఉంటారు. ఇందాక మిత్రులైన వారు చాలా చక్కని మరి గీతాలాపన చేశారు, పాటలు పాడారు. వారి యొక్క స్వరము ఒక ఎత్తు అయితే వారి పాటలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విధముగా ఈరోజు మనము మరి ఉండాలని తలుస్తున్నాను. ఒకటి, అగ్రవర్ణాలకు చెందిన రాజులైన, రెడ్లైన, చౌదరీస్ అయినా అందరూ కూడా ఇంచుమించుగా దగ్గరగా వారు మన భారతదేశంలో వారు అనుకున్న టార్గెట్ను సాధించేశారు. అయితే మూడవదిగా ఇప్పుడు ప్రస్తుతము కాపులు రాజ్యాధికార కోసం వారు దగ్గరంచుల్లో ఉన్నారు. రాజులు, రెడ్లు, కాపులు దగ్గరగా రాజ్యాంగ అధికారం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా ఎలవలసింది ఎవరన్నారంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మనం అనుకుంటాం కాదండి, ఎస్టీ సంబంధించిన మరి స్త్రీని మరి రాష్ట్రపతి చేశారు కదా అనుకుంటున్నాం. రాష్ట్రపతి చేశారు, మనందరూ కూడా వారి వైపు తిప్పుకోవడానికి కేవలం ఏంటంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, మరి బొమ్మలు మాత్రమే మరి పెట్టారనే దానివల్ల మనం ఉన్నాం. అయితే నేనేమంటానంటే రాజ్యాధికారం కావాలంటే వాళ్ళు ఎలాగైతే మరి ముందుకు వెళ్ళారో అదే రాజ్యాంగం కొరకు కూడా మనం కూడా పోరాటం చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. దాని విధముగా మన యువత లేక మనము మరి అందరూ కూడా ఐక్యతలో ఇటువంటి కార్యక్రమాలు మరి చేయడం ద్వారా నేను అనుకుంటాను కొన్ని వేల మంది అవసరం లేదు, 10 మంది వస్తే చాలు. 10 మంది మనస్ఫూర్తిగా వింటే చాలు, వారు అంబేద్కర్ ఆశయాల ప్రకారం నడుచుకుంటే చాలు. ఈ రోజున మనందరం కూడా చాలామంది దైవజనులు, ముఖ్యంగా పాస్టర్లు అయిన వారు ఏమనుకుంటారంటే మా సంఘంలో చాలామంది ఉన్నారు కదండి, అన్ని కులాలకు సంబంధించిన వారు ఉన్నారు కదా, అంబేద్కర్ గురించి మాట్లాడకూడదు అనుకుంటారు. నేను నా సంఘంలో అనేక మంది రకరకాల కులాలకు సంబంధించిన వారు ఉన్నారు. ఇందాక అంబేద్కర్ ప్రతి ఒక్కరు కూడా ఓటకుని కల్పించే విషయంలో కానీ మరి మనుధర్మము నుండి ఆ దినాలలో భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా మరి దహనం చేసిన సందర్భం నుండి రాజా రామ్మోహన్ రాయ్ అవ్వచ్చు, విలియం కేరీ అవ్వచ్చు, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని మరి కాల్చివేసి మనుధర్మ శాస్త్రాన్ని అణిచివేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజున ముఖ్యంగా దైవజనులైన వారు బాహాటముగా రోడ్డు మీద సువార్తను ప్రకటించగలుగుతున్నారంటే ఆర్టికల్ 25 నుండి 30 వరకు మనకి ఏదైతే ఉందో దాని ప్రకారం మనము సువార్తను ప్రకటించగలుగుతున్నాం. ఆర్టికల్ 25 లేకపోతే 30 వరకు లేకపోతే ఎవరు కూడా మత స్వేచ్ఛను బాహాటముగా బహిరంగంగా ప్రకటించుకునే హక్కు లేదు ఎవరికి కూడా. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మత స్వేచ్ఛను కలిగి ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన భిక్షని ప్రతి ఒక్కరికి గుర్తించాలని తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి తమ్ముడు తన త్యాగమే మన తరంపు ఊపిరన్న నిజమును ఊపిరన్న నిజమును వీధిలో నిలబెడితే బొమ్మను మన దేశపు చూడండి, ఒకనాడు హైదరాబాద్ వెళ్తే చార్మినార్ చూసుకురావాలి, అలా ఒకనాడు విజయవాడ వెళ్తే కనకదుర్గమ్మను చూసి రావాలి. కానీ ఇవాళ హైదరాబాద్ విజయవాడ వెళ్ళా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని చూసి రావాల్సిందే. చాలా గ్రామాల్లో మనం అంబేద్కర్ జయంతిని, వర్ధంతులకి ఒక దండలేసి ఒక దండం పెడితే అంబేద్కర్ రాసి వడ్డీలు అనుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దండేసి దండం పెడితే అంబేద్కర్ రాసి వడ్డీలు కాదు. అది చాలా బాధ్యత మన మీద పెట్టాడు. కానీ ఆ బాధ్యత మనం చేస్తున్నామా? మనం చేయట్లేదు. కాబట్టి
ఈవేళ మీరు హిందూ మతాన్ని తీసుకున్నా, మీరు ముస్లిం మతాన్ని తీసుకున్నా, మీరు క్రైస్తవ మతాన్ని తీసుకున్నా, మీ అందరికీ మతం తీసుకున్న స్వేచ్ఛను డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరచబట్టి మాత్రమే మీరు మతం తీసుకునే స్వేచ్ఛ మీకుంది. ఆయన రాసి ఉండకపోతే మీరు మతం తీసుకోగలరా? మతాల ముసుగులు, కుల రాజకీయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి కదా మిత్రులు. ఇవాళ అన్నీ వ్యాపారమే. సినిమా రంగం వ్యాపారం, క్రికెట్ వ్యాపారం, దేవుడి పేరుది వ్యాపారం. ఏది వ్యాపారంగా చెప్పండి? అందుకనే మరణించినటువంటి ఎస్ఆర్ శంకరన్ అంటాడు, వ్యాపారం కోసం తీసుకునే సినిమాలకు ప్రజాధనంతో అవార్డులు ఇవ్వడం ఏంటంటాడు. అన్ని చక్కగా ఉన్నారు. బళ్ళు వేసుకుని రేవులోకి వెళ్ళేసరికి మొత్తం ఆదిలాబాద్ రేవులో వెళ్ళేసరికి మొత్తం బొమ్మ నుంచి మొత్తం డిలీట్ అయిపోద్ది. మళ్ళీ ఎప్పుడైనా ప్రకాష్ లాంటి కూడా ఏమన్నా మీటింగ్ పెడతాం అన్నా అంటే అప్పుడు మళ్ళీ గుర్తొస్తాం. ఆ పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి మనం మనుగడ సాగించాలంటే ఈవేళ రాజకీయాలు అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మనం కూడా రాజకీయాల్లో ఉండాలి. కానీ మనం రాజకీయాల్లో ఉండి మన కులాన్ని ఎలా కాపాడుకోవాలి, మనకి ఏదైనా ఆపద వస్తే మనం ఎలాగా ఏకమై ఫైట్ చేయాలన్నది మర్చిపోయాం. ఎక్కడో ఏదో జరిగింది తెనాల్లో, లేదా ఎక్కడో ఏదో అమ్మాపురంలో జరిగింది, మనకెందుకులే, మన దాకా వచ్చిందో చూసుకుందాంలే అన్న పరిస్థితుల్లో ఉంటే పాడైపోయింది మన సమాజం అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి తమ్ముడు ప్రకాష్ చిన్నోడు అయినప్పటికీ కూడా, ఆర్థికంగా చిన్నోడు అయినప్పటికీ కూడా మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదో తపన, ఈ జాతి కోసం ఏదో చెయ్యాలి నిరంతరం. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరి వచ్చిన కొద్ది సమయాన్ని కూడా పాడు చేయకుండా ఎంతో చిత్తశుద్ధితో మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అందుకే నేను తమ్ముడిని ఏ కార్యక్రమం పెట్టినా సరే నేను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తాను ఉంటాను. కనీసం మన వల్ల జరగంది, మనం చేయలేంది, మనలో ఎవరైనా ఒకరు నిలబడి ఏదైనా కార్యక్రమం చేస్తుంటే కనీసం మీరు సహాయ సహకారాలు అందించండి. కనీసం అది కూడా మనం చేయలేని పరిస్థితి. అదే ఈవేళ ఒక రాజకీయ నాయకుడి మీటింగ్ అయితే ఈ గ్రౌండ్ అంతా కూడా మరి జనాభాతో కప్పెట్టేసి ఉండేవారు. చాలా సిగ్గుపడాలి మనం. గ్రామం నుంచి కనీసం ఒక 10 మంది వచ్చినా ఈవేళ 200 మంది రావాలి అక్కడికి. ఎక్కడ ఇది నాకు తెలిసి ఇక్కడ రాత్రిపురం విలేజ్లో ఎంతమంది వెళ్తున్నారు. కనీసం అక్కడి నుంచి ఒక 100 మంది అయినా రావచ్చు ఇక్కడికి. కనీసం ఆడుకోవడం ఎందుకు, ప్రకాష్ చేసుకుంటున్నాడు లేదో కార్యక్రమం. కానీ ప్రకాష్ ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాను. మరి గతంలో ఇదే గ్రామంలో ఒక దళితుడు యువకుడు అయ్యుండి 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక పడవల పందాల పోటీ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు. అది మరి ఎంత ఇమేజ్ని తెచ్చిపెట్టిందో మన ప్రాంతానికి. అలాగే తమ్ముడు ఇంకా చాలా కాన్సెప్ట్లు చెప్పుకొచ్చాడు నాకు. అన్న ఒక స్కూల్ ప్లాన్ చేయాలి మనం, కేవలం మన దళితులకే మన అడ్మిషన్లు ఇచ్చి ఒక క్వాలిటీ. బ్రాహ్మణులంతా చదవహలంటిరో, తలలో పుట్టిన బ్రాహ్మణులంతా చదవహలంటిరో, చాతిలో పుట్టిన క్షత్రియులంతా ఏలాలంటిరో, త్వరలో పుట్టిన వైశ్యులు దోపిడి చేయాలంటిరో, పాదాలలో పుట్టిన మనలను పాతరేస్తే గదరో. నువ్వు ఎక్కడ పుట్టామంటున్నారు వాళ్ళు? ఎక్కడ పుట్టామంటున్నారు? మనిషి అన్నవాడు ఎవరైనా బుర్రకి, జబ్బకి, కడుపుకి, కాళ్ళకి ఎవరైనా పుడతాడా? అలా పుట్టిన వాళ్ళని చేతులు పైకెత్తాను చూస్తాను నేను కూడా. అందుకంటున్నా మేము బుర్రకి, జబ్బకి, కడుపుకి, కాళ్ళకి పుట్టలేదురా. ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకటై వస్తున్నా, ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకటై వస్తున్నా, ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకటై వస్తున్నా, ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకటై వస్తున్నా. నీ బ్రహ్మకు దిమ్మ తిరిగేటట్టు రాతలు రాస్తున్నాం, నీ బ్రహ్మకు దిమ్మ తిరిగేటట్టు రాతలు రాస్తున్నా, మనువాదానికి మరణ శాసనం రాస్తున్నామిదిగో, కౌశల్యానికి పాడెగట్టెలు మోస్తున్నామిదిగో, మనువాదానికి మరణ శాసనం రాస్తున్నామిదిగో, కౌశల్యానికి పాడెగట్టెలు మోస్తున్నామిదిగో. సవాలు మీద కప్పిన బట్టలు కట్టహలంటిరిరో, వేదాలింటే చెవిలో సీసం పోసినారు గదరు, శాస్త్రం చదివితే నాలుగులెన్నో కోసినారు గదరు, వేసిన శిక్షకు బదులందిస్తే ఏమైపోతారు. ఓ తల్లి కడుపున పుట్టిన బిడ్డలు ఒకటై వస్తున్నా, ఓ తల్లి కడుపున పుట్టిన
మోస్తున్నామిదిగో కులాలు మతాలు కట్టిన గోడలు పూజేస్తామిదిగో కులాలు మతాలు కట్టిన గోడలు పూజేస్తామిదిగో సామ్యవాదపు అంబేద్కరులై వస్తున్నామిదిగో సామ్యవాదపు అంబేద్కరులై వస్తున్నామిదిగో సామ్యవాదపు అంబేద్కరులై వస్తున్నామిదిగో జై భీమ్. అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొద్దును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే అందరి కోసమై జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే